హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు వచ్చి వెడ్నెస్డే. యాక్చువల్లీ నేను ఇప్పుడు కొనుక్కొనే ఉన్నాను ఫ్రెండ్స్. వాకింగ్ పోలేదు, నా ఫ్రెండు రాలేదు, ఫోన్ కూడా చేయలేదు దానికే. నిన్నేను రాలే బిడ్డ, నిన్నే అయితే నేను పోయింది, బట్ ఇప్పుడు నేను పోలే. నిన్నే లాగ్ నేను తీయలే ఫ్రెండ్స్, బికాస్ సమ్ ఏం రీజన్స్ లేదు. సోంబేరైతాను ಹೋಗಿ ನಾರ್ತಿಸ್ತೆ ನಾಡು ಇಂಟ್ರೆಸ್ಟೇ ఉండేలే ఫ్రెండ్స్. ఏం చేసి కయ్యలే, అదంతా కామన్ను. చూడండి, ఇంకా నా పిల్లకాయలు కూడా పునుకొని ఉండరు. పాలు కాపేసి వంట అంతా చేసి రావాలా, ఏం వంట చేయాలని తెలియదు. అదో పెద్ద బాధ ఫ్రెండ్స్. ఆ వంట ఏం చేయాలని యోచన చేసే లోపల 2 అవర్లు అయిపోతుంది. అంతలోపల రోల్స్ వేసి ఆమె స్టార్ట్ చేసేది. చూడండి, వీళ్ళు ఇంకా పునుకొనే ఉండరు. వీళ్ళు లేపించినాను, లేచేలే. పాలు కాసేసి ఆమెకి లేపిస్తాను. రాట్ ఫ్రెండ్స్, ఫస్ట్ పోయి పాలు కాస్తామా. నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, తిరిగాను. చూడండి, 1 సెకండ్ లేట్ అయిన దానికి ఇట్లా అనాథం చేసుకుంటుని దానికే చెప్పేది ఫ్రెండ్స్. ఏమీ లేదు, ఇక్కడ పాలు కాసి పెట్టేసి అక్కడ పోయి బట్టలు ఎత్తేస్తూ ఉంటుంది, వాళ్ళు లేపిస్తూ ఉంటుంది, వాళ్ళు లేసేద్దు అని చెప్పేసి వాళ్ళు పాలు రెడీ చేసిన. చూడండి, పాలు స్టవ్ అంతా ఇదైపోయాయి. దీన్ని వెరట్లేను. 1 పొన్నుకు 2 పొన్నులు ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్, జస్ట్ ఆఫ్ చేసే దాంట్లో పోయేది 2 పొన్నులకు వచ్చి తెచ్చిపెట్టుకుంటున్నాయి. ఏం చేసి కయ్యాలే ఫ్రెండ్స్. చూడు, వాళ్ళిద్దరికి పాలు కాసుని నేను కాపీ చేసుకుంటా, కాపీ తక్కుతాను. ఎప్పుడూ ఇదే వేయాలని తెలియదు. ఎప్పుడైనా వారానికి 2 టైమ్స్ అయినా ఈ పంపించింటాను. చాలా చేస్తాను ఫ్రెండ్స్. ఇది నేను స్టవ్ మీద పెట్టి మోసిపోతాను. స్టవ్ మీద పెట్టి స్టవ్ ముందు నిలుచుకునే నా చేతిలో ఇష్టమయ్యేది. సరే, ఇట్లా పోయాక వస్తామో నేను లోపల ఇట్లా పజ్జిత ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోకపోనాలా. అర్థం స్టవ్ దీని నుంచి నేను క్లీన్గా పెట్టింటాను. ఇట్లా ఏదవుడు క్లీన్ చేసి నీట్గా పెట్టింటాను స్టవ్ని. ఏం చేసేది, వీళ్ళిద్దరిని లేపించి వచ్చే లోపల ఏ పజ్జిత్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి, బట్టలు అయితే సమన్ వచ్చింది. బట్టలు ఎత్తుని ఇది ఎత్తుకొని పోయి ఇంకా వేయలేదు. వీళ్ళు చూడండి, మాకు ఇంకొక వచ్చేసి డిమార్ట్ రెడీకి నీళ్ళు పోసుకుంటా అని చెప్పినాను. అట్లే నీళ్ళు పోసుకొని అని చెప్పి చూడండి ఎట్లుండయి అమ్మగాళ్ళు. హాయ్ చెయ్యి వషిక, హాయ్ చేసేలే ఫ్రెండ్స్. డింగ్ 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 అని నడుస్తుంది డింగారి. చూడండి, మేకప్ చేసుకుంటాండి. మేకప్ రాని బుజ్జి, మేకప్ రాని ఆయ చెప్పే వరకు ఇటు చల్లి నీ పొద్దు. ఆయ చెయ్యి, చేస్తావా? చేసేల్దా చూసుకోండి ఫ్రెండ్స్. గెట్ రెడీ విత్ మీ, మై బుజ్జి గెట్ రెడీ విత్ మీ అంటే భిన్న అయిపోతుంది. అయిపోయా ఫ్రెండ్స్. ఊరికే గింత పౌడర్ ఇట్లా పూసే బొట్టు పెట్టుకొని అయిపోయా. ఇట్లా చూస్తా ఫ్రెండ్స్, ఎంత భిన్న రెడీ అయింది. మా బుజ్జి రెడీ అయ్యేది అని తీసి చూస్తా. మాకు ఇక్కడ కొన్ని వచ్చా. పండ్లు తోముకోలేదా? చెప్పు, పండ్లు తోముకోలేదా? కరెక్ట్గా చెప్పు. ఈయనా తోమింది. ఎంత భిన్న చేస్తుంది అనేది ఫ్రెండ్స్. ఇది ఆ అమ్మ ఆటో రెడీ అవుతా ఉంది. ఈ అమ్మ ఇదిగా వచ్చుకోకొని ఉంది. పాలు పెట్టినా చూడే. పాలు నువ్వు ఆయి చెప్పలే, నీకు ఇచ్చేయాలి నీకు పాలు. నువ్వు ఆయి చెప్పే వరకు పాలు ఇచ్చేలే నీకు ఇవ్వదు. హాయ్ ఫ్రెండ్స్ అను, చెప్పు. హాయ్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇట్లా చెప్పు. కరెక్ట్. ఫైనల్గా సాధించేసింది ఫ్రెండ్స్. నా బిడ్డ ఇట్లా ఆయి చెప్పించేసింది. నేనేమన్నా అనుకుంటే సాధించే వరకు విడిచేయలే ఫ్రెండ్స్. హామిటికి ఫ్రిడ్జ్లో పూలు ఉండే ఫ్రెండ్స్, పూలు ఎత్తుకొచ్చి కొడతా ఉన్నాను. ఈ పూలు వచ్చి మా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పిక్కొచ్చింది. మా పక్కింట్లో వాళ్ళ ఇంట్లో చాలా కనకాంబర చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎడిస్తాయి. దానికి నేను 2 పిక్కుని వస్తున్నాయి. అంటే నా కూతుర్ని 2 జోడి రండి అంటే వాళ్ళు 2 జోడిస్తూ ఉండారు. 2 జోడిచ్చిరి రంచి పాపము. ఒకటైతే ఈ పక్క ఆ పక్క తిరలాడుకునే ఉండే, ఇంకొకటైతే చూస్తూ ఉండే ఎట్లా కడుతుంది అని చెప్పేసి. నాకే ముందు పూలు కట్టేకి వస్తూ ఉండలే ఫ్రెండ్స్. ఎంత పొద్దు కడుతుంది తెలిసిన ఈ కనకాంబర పూలని.
ఆ తాడు తెగిపోతుంది నిజంగా. పీకేది ఈజీనే, కట్టేది చాలా కష్టము ఫ్రెండ్స్. ఇవి మల్లెపూలు అయితే కట్టేది ఈజీ, పీకేది ఈజీనే. మల్లెపూలు పర్వాలే. నాకు ఈ కనకాంబరాలు కంపేర్ చేస్తే మల్లెపూలే బెటర్ అనిపించే. మీకేమనిపించేది చెప్పండి. ఎలా అంటే ఇవి వాసన ఉండేలే, కట్టేకి కష్టమే ఫ్రెండ్స్. ఇన్ని పూలు తెస్తే చాలు, ఎంత పొద్దు కట్టాలనో. చూడండి ఇప్పుడు కాకరకాయ షార్ట్స్ వేసినాయి. కాకరకాయ షార్ట్స్ పెట్టేయాలంట. నీళ్ళు పోసుకొని వచ్చేసే మేడము. కొంచెం హామ్కి మా హస్బెండ్ కూడా పెట్టించినాను. చూడండి కాకరకాయ చారు ముద్దు చేసింది. పూలు కట్టుకొని కొంచెం లేట్ అయ్యా, దానికి కాకరకాయ గుజ్జు చేసింది. ఈ అమ్మ నీళ్ళు పోసుకొని వచ్చేసి చూడండి మరి ఏం సోకి చేస్తుంది అంటావు. జోపుల్లా చేయి పెట్టుకొని తిప్పుకొని పోతా ఉంది. ఆంటీకి వాళ్ళిద్దరూ తింటా ఉంటారు కదా, ఈ అమ్మకి పెట్టి అంటా ఉండే. చూడండి వాళ్ళిద్దరూ తింటా ఉండదు అని పెట్టిరా అని ఆంటీకి పెట్టిస్తుంది. చూడండి ఎత్తుకపోతుంది. ఆమెకి వాళ్ళు తినిందంతా ఆ సామాన్లు అంతా కడిగేసి నేను లంచ్ రెడీ వేసి డీమార్ట్కి పోతా ఉండాము. డీమార్ట్కి ఏమిటి తప్ప అనుకుంటారా, రౌండ్కి హెల్తీగా కొన్ని మిల్లెట్స్ తీసుకురావాల్సిందే మా హస్బెండ్కి. దాని నుంచి పోతా ఉండాము. అక్కడ ఉండేవాళ్ళు కూడా నన్ను హై ఫ్రెండ్స్ అంటా ఉంటారు. అయితే నేను ఇంటికి ఉన్నట్లు ఈయన కూడా తిరిగి చూడలే ఫ్రెండ్స్. అట్లంతా చూడుకుందు ఫ్రెండ్స్. ఎవరైనా పిలుస్తూ ఉంటాడు దానికి. నేను గాడి తోలుతా లేదు అయినా కూడా నేను చూసేలే ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడిస్తాను. ఆంటీకి డీమార్ట్ దగ్గరికి వస్తుంది. చూడండి డీమార్ట్ దగ్గరికి వస్తుంది. ఆంటీకి ట్యాగ్ వేపియాలి ఫ్రెండ్స్. ట్యాగ్ వేపించకపోతే లోపలికి పంపించలేదు. పోయేదానికి ట్యాగ్ వేయించుకొని రా అంటే అని పోయి ట్యాగ్ వేయించుకొని లోపలికి అడ్రస్ మీ. చూడండి నా కూతురు అయితే ఇప్పుడు ఈడ్చుకునే దానికి వేసేస్తూ ఉంది. ఒకటి ఈడ్చుకొస్తాను అని చెప్పేసి. ఆయనకట్లే పోతు మీ లోపలికి మేము ఈ మిల్లెట్స్ దగ్గరికి పోవాలని పోయింది. చూడండి ఇవి ప్రసాదము ఫ్రెండ్స్, డీమార్ట్ ప్రసాదము. ఎవడు పోయిన ఎత్తునోట్లో వేసుకుని పోతాను. ఆంటీకి పోతుమి. వీళ్ళకి మెయిన్ కావాల్సిందే ఇది ఏమి బాటిల్లో అవి. దాని నుంచి పొయ్యికి దొరకపోతూ ఉండారు. ఏడుకుంటల వాడ వెంకటరమణ గోవిందా అనుకుని పోతా ఉన్నాము. ఇక్కడికి వస్తే నిజంగానే గోవిందా ఫ్రెండ్స్. ఎక్కే చాలా ఫ్రెండ్స్ మెట్లు. ఫైనల్గా వస్తుంది. బాక్స్ ఎత్తుకో, అది ఎత్తుకోవే, అది ఎత్తుకో ఒకటి. చూడు ఇది ఎత్తుకో బాగా. ఇది ఎట్లా అట్లా ఏమిటికి ఇవేం పెద్ద పెద్దవా? చూడు మేడ అవా నీళ్ళు పట్టుకా, బ్యాగ్ పట్టుకా, నువ్వే ఎత్తిస్తా. యూట్యూబ్కి వ్లాగ్ అంతే. అక్కడ ఉండే స్టాఫ్స్ అయితే వీడియో తీయకూడదు, రికార్డ్ చేయకూడదు అని చెప్పి నేను లాగ్ తీసుకుంటాను అంటే కూడా తీయకూడదు అని చెప్పి మొన్నే ఒక్కిత నేనే వీడియో చూసి ఇన్స్టాలో వేసిండ్రు. ఎవరో అంటే ₹1 మోసం చేస్తారు, ₹1 ₹2 మోసం చేస్తారు అని చెప్పేసి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద. దాని నుంచి వీడియోలు తీయొద్దు అని వాళ్ళ స్టాఫ్కి చెప్పించినట్టున్నారు. దానికి ఎవరైనా వీడియో తీస్తూ ఉంటే వీళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. అంటే నేను ఈ వైట్ కలర్ బాటిల్ ఎత్తుకున్నా బాగుంది అంటే వాళ్ళు వద్దు నాకు ఈ బాటిల్ కావాలి ఆ బాటిల్ కావాలి అంటూ ఉంటారు. వైట్ ఒకరు బ్లాక్ ఒకరు లేదా ఈ పక్క చూడరా. చిన్న మూడి చూస్తురా యావే ఇంకా కిచెన్ చిన్న పెద్ద పెద్ద ఇవి చూడండి. ఇంకా క్యూట్గా ఉంటాయి ఇట్లవి. బాగుంది చూడ ఇది. నువ్వు షిన్బిడ్ కాకుండా ఏం పెద్ద మనిషి అయిపోయినావులే. ఆమెటికి నీళ్ళు తాగే క్యాన్ ఒకటి తీసుకొని చూస్తా ఉంటుంది ఎట్లా క్యాన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. చూడండి ఇక్కడ కలర్గా ఉన్నాయి, పింక్ బ్లూ వైట్ అనేసి. నేను వైట్ కలర్ ఎత్తుకుంటాము బాగుంటుంది అని చెప్పేసి వైట్ కలర్ ఎత్తుకుంటుని. అంటే వైట్ కలర్ ఎత్తుకుంటే నీళ్ళు ఏమైనా పొడింటే కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. దానికి హాయ్ చెప్పండి అట్లే. ఏ ఇవి ఎత్తుకావే వైట్ కలర్లో లేదంటే చూడు ఇవి బాగుంటాయి. ఎత్తుక ఇవి చూడు ఇవి ఎంత బాగుంటాయి.
ఇవి ఎత్తుకా పాపా. ఆమెటికి డిమార్ట్లో ఫాలోవర్స్ సిక్కిండ్రి. వీళ్ళైతే ఇంకా బాటిల్ సెలెక్ట్ చేసింది కాలేదు. ఇది అది చూస్తూనే ఉండ్రి యావెత్తుకోనాలనేసి. నేనైతే 200 రూపాయల్లో ఉండే వాటిని తగలు పెడదామని చెప్పేసి భలే బాగుండే చెప్తా ఉంటుంది. ఏడనమ్మ కమ్మి ప్రైస్కి ఎత్తుకొని అనేసి. ఎలాంటే 1 ఇయర్ వాడతారు, ఆమెకి ఎత్తి పారేస్తారు ఫ్రెండ్స్ ఆ బాటిల్ని వాటిలంతాను. ఫైనల్గా చూడండి ఆ పింక్ కలర్ది ఎత్తుకొని. ఆమెకి అక్కడ చిన్న ఫ్యాన్లు ఉండే ఫ్రెండ్స్. ఆ ఫ్యాన్లు కూడా చూస్తుంది ఇవి ఎత్తుకొని పోతాను అని చెప్పేసి. అమ్మ తాయి మా అమ్మల పదండి అదే వద్దు మీరు యావేవో చూస్తూ ఉండారు అని చెప్పేసి తిట్టుకొని తోడుకో వస్తుంది. ఆమె నేను చూడండి ఇది చూస్తుంది. ఇది నూనె ఆయిల్ పూసేది ఫ్రెండ్స్. ఏమైనా దోశ గీస చేస్తే ఆమెకి చిన్నవి ఉండే పెద్దవి ఉండే. దాని రేట్ చూస్తుంది అది నుంచి చాలా ఉండే. మన చిన్నదైతే చాలు అని చెప్పేసి చిన్నది ఎత్తేసుకుంటుంది. చూడండి ఇది 70 రూపాయలు. ఇదే సల్మాకి అని చెప్పేసి 30 రూపాయలు సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏమంటారు? డీమార్ట్కి పోతే కావాల్సిండేది వద్దుకుండేవి, ఇంటికి అయ్యేవి, ఇంటికి కాకుండా ఉండేవి, యూస్ అయ్యేది, యూస్ కాకుండేవి అన్నీ ఎత్తేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. అంతే. అది ఏమో తెలియదు, అది యూస్ చేస్తామో లేదో. అయితే చూసిండేవన్నీ కండ్లు కావాల్సినవన్నీ కావాలనిపిస్తూ ఉంటాయి. చూస్తూ ఎత్తుకుంటామా అనిపించే ఆంటికి వద్దులే ఏమిటికి అనుకుంటుని. అండ్ చూడండి ఈ బాటిల్ ఎంత బాగుండాయి. లిక్విడ్ పోసి పెట్టుకోనికి. ఆమెకి ఏమన్నా వేస్ట్ బట్టలే యూస్ చేసుకుంటే అయితే నేను తిరిగి ఆడే పెట్టేసి వచ్చేసినాయి. ఆమెకి చూడండి ఐస్ క్రీమ్ది ఒకటి ఎత్తుకుంటారు. ఆంటీకి వీళ్ళు ఇంకా ఆడే చూస్తూ ఉంటే అది ఇది అడుగుతారు అని చెప్పేసి సామాన్లతో వస్తున్నాయి. సామాన్లు చూస్తూ ఉంటే ఈ పెనం చూస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది 1000 రూపాయలు ఫ్రెండ్స్. తూకమేమో బాగుంది. అయితే దీన్ని మెయింటైన్ చేసేది కష్టము, మన చేతిలో అయ్యలేదు, మనం అంత పుట్టిన వాళ్ళు కాదు అని చెప్పేసి ఆడే పెట్టేసినాయి. ఎత్తుకోవచ్చేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, దాన్ని యూస్ చేసేదే ఇంపార్టెంట్. యూస్ చేయకుండా తీసుకునేది వేస్టే నా ప్రకారము. దానికే నేను ఏమైనా యూస్ చేసేయాలంటే తీసుకొని వెళ్దు. దానికి వేసేదానికి బదులు ఏదైనా 1 గ్రామ్ బంగారు కూడా తీసేయచ్చు నిజంగా ఈ సామాన్లకు పెట్టేదానికి బదులు. దానికి నేను సామాన్లు ఏమీ తీసేయలే ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి పిన్నెలంతా ఎత్తి పెట్టుకొని ఇచ్చినారు. వచ్చే లోపల నేను ఆమెకి మ్యాట్లు చూసుకొస్తాను అని చెప్పేసి ఈ పక్క వస్తున్నాయి. ఇవి చూస్తున్నాయి మ్యాట్లు నాకు కావాల్సినవి చిక్నే లేదు. మా ఇంట్లో ముందు ఒకతారా మ్యాట్లు ఉండి అట్లా మ్యాట్లు కావాలని తిరుగుతున్నాయి. అయితే సిక్కలేదు. ఆయనకి ఇప్పటికి తిరిగా పదండి మా పోతాం ఇంక చాలు అని చెప్పేసి తోడుకొని వచ్చేసినాయి. ఫ్రీగానే ఉండండి నేను పోతాను. నేను తీర్చలే దానికి అది మరి తొడుకొచ్చలే. పెళ్ళెట్టుకుంటు కదా బాక్స్ ఉండే కదా పెద్ద బాక్స్. అమ్మమ్మ స్వామి ఎత్తేస్తూ పద దిగు పదవే. పదా అనుకుండా ఆమెకి మా పాల రోగరు చిక్కరి నేను చక్కెరను శనగపప్పు నోట్లో వేసుకొని చూసినట్లున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు చూసిండ్రి. అయితే మాట్లాడిచ్చిరి ఆమెకి. మాట్లాడుకొని యూత్లకు వస్తున్నాయి. ఆమెకి సరే ఎండ కదా ఫ్రెండ్స్, విపరీతమైన ఎండలో దానికి సరే జ్యూస్ తాగుతామని చెప్పేసి హోటల్ ఏరిపోతుంది. అదే వచ్చేద్దామనే హోటల్కి. చూడండి ఆ జ్యూస్కి వెయిట్ చేసుకొని కూకొని ఉంటుంది. ఈ అమ్మాయి అయితే చాక్లెట్ ఇంట్లో తిను అని చెప్పేసి తీస్తే ఆడే ఇప్పేసింది. చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఇట్లా అయితే ఆడుంటే ఆడే తినేస్తారు. ఆమెటికి ఒక జ్యూస్ తీసుకుంటుంది. జ్యూస్ తాగుతుంది. కడుపు చల్లగా అయ్యా ఫ్రెండ్స్. ఆంటీకి వాళ్ళకి తీర్చేసి ఈయనతోటి మా ప్రయాణము. ఆమెటికి జ్యూస్ తాగింది అయినాక. చూడండి ఫ్రెండ్స్ డిమార్ట్కి పోయి వచ్చి చాలా అయిపోయా. నాకు ఒకటైతే సేక్కాయ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పొప్పించుకొని ఉపకారం వేయించుకొని వచ్చిండాడు. ఏదికప్ప ఇచ్చిపోయా అది అబ్బకే ఈ అని చెప్పింది. బాటిల్ పిక్కుంటారు లేదంటే ఓర్ చేయొద్దు. ఆ బాటిల్ వచ్చింది ఒక పక్కలో ఉంది. ఒక పొని చేస్తాలే ఒక పాట చేస్తాలే తెలిసిన అవుట్ నుంచి ఆ బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉండారు. వస్తురా విన్నారా? పప్ప ఏం చెప్పింది? ఎత్తుకప్ప చెప్తా ఏం చెప్పింది? ఇంకా స్కూల్ ఉంది. ఎవడే అన్నీ రెడీ. ఇది ఎక్కపై చెప్పు.
సరే ఎత్తుకపోయి ఇచ్చిపో అట్లా ఎత్తుకపోయింది అమ్మి మీ అబ్బకు చూపించుకొని నేను బట్టలు తీసుకున్నాను చూపించుకొని ఆమెకి నెయ్యి చేసి పంపిస్తుంది నేను నువ్వు అని పిక్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఆమె కొత్త బట్టలు ఎత్తుకొని వచ్చి ఓ షోకి చేస్తూ ఉంది. ఇంకా బాటలు పాత అయ్యే గంట తిప్పుతూనే ఉంటారు చూసుకంట. ఇప్పుడైతే జోరుగా వాన వస్తూ ఉంది. మీకు వస్తూ ఉందా ఫ్రెండ్స్? చూడండి ఇన్ని దినాలు ఎండలు కాసి 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 సాల్సాలు అయిపోయింది. అయితే ఇప్పుడు చల్లగా వాన వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఎవరెవరికంతా వాన పడతా ఉంది కబెడ్ బాక్స్లో వేయడా. మాకైతే ఫుల్ వాన ఫ్రెండ్స్, జోరుగా పడుతూ ఉంది. హ్యాపీ ఫుల్ జాలీ జాలీ. ఇప్పుడైతే వాన పొడి నిలిచిపోయా. అయితే ఉంబురుము ఫ్రెండ్స్, ఉండేకైతే లేదు. 6 గంటల ఫ్రెండ్స్. అయితే చూడండి ఇంకా 6 గంటలు అయిందండి టైం అర్థమవచ్చు. 6 గంటలు అయింది. అయితే ఉంబురుము ఫ్రెండ్స్, ఉండేకైతే లేదు. వాన వచ్చే గంట చల్లగా ఉండే యూట్యూబ్ కొన్ని మజా చేస్తున్నాయి. ఇప్పుడైతే ఉంబురు స్టార్ట్ అయ్యింగిపోద్దు. రాత్రికంతా ఉడక బగబగా అంటుందేమో. అది ఎట్లుంటుందో ఏమో నాకే తెలియదు. పొద్దున్నే కాకరకాయ షార్ చేసింది, ఇప్పుడు దానికే సంగ చేయాల. ఇదే అయిపోతుంది ఫ్రెండ్స్. యోచన చేసేది ఏం షార్ చేసేది అని. మా బతుకులు ఇంకా ఫ్రెండ్స్. నా కూతురులో అయితే తిరుగుతూనే ఉండారు పైనకి కిందికి. అమ్మ నేను డీమార్ట్కి పోయినాను కదా, నేను డీమార్ట్కి పోయి కొన్ని మిల్లెట్స్ తెచ్చినాను ఫ్రెండ్స్. చూపిస్తాను ఉండండి. నేను ఈ మిల్లెట్స్ చూపిస్తాను ఉండండి. ఉప్పు కొనిస్తాను కిందికి కొనిస్తాను బాబా. చూడండి ఇది ఒక మిల్లెట్స్. ఇది చూసుకోండి. ఇది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారంటే తెలుగులో ఉండండి. సోమలు, వరిగలు, క్వానోవా, కొండు, కొర్రలు, కూడలు, అరికలు. చూస్తారు కదా, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ ఎత్తేసి నానేసేసి పొద్దున్నే దీన్ని మిక్సీలో కొట్టేసైనా సరే అట్లే కాపుకొనైనా సరే మీరు గంజి చేసుకొని తాగితే ఫుల్ అంటే కొద్దిగా వేసుకుంటా తాగితే నిజంగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే భిన్న మేలు అవుతాయి. అండ్ ఈ మన మిల్లెట్స్ మన ఇండియన్స్ ముందు యూజ్ చేస్తూ ఉంటాయి. వీటిని అంతా ఇరిచేసింది ఇప్పుడు. మీరు వీటిని యూజ్ చేసి చూడండి. కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఆమెటికి దగ్గుంటే ఆస్మా వాళ్ళకి ఇది వీళ్ళకి అంతాను. ఇది షుగర్ పేషెంట్లకి అంతా ఇది ఒక మంచి ఔషధము. నాకు మా అన్న చెప్పింది ఇది. సరే మా గోన్కి కాళ్ళ నొప్పి ఉండే కదా దాన్ని ట్రై చేస్తామని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూస్తాను నేను రిజల్ట్ వచ్చినా కూడా నేను ఒక ఫుల్ వీడియోస్ చేసి వేస్తాను. ఆయన రిజల్ట్ వస్తే నేను ఖండితంగా వీడియోస్ చేస్తాను. ఇవిడైతే నేను చిత్రాన్నం చేసి ఉత్తర కొడుకు ఉత్తర సైడ్లోనే నొప్పి ఫ్రెండ్స్. ఎలా అని తెలియదు, ఒక సైడే నొప్పి. పాడే దొబ్బేరే. చూడండి చిత్రాన్నం చేసి అన్నం చేసింది అని అంతే. అంటే మా పక్కింట్లో వాళ్ళు ఒబ్బట్లు ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చి పంపించిందంట. దాన్ని నా కూతురులకి అని చెప్పేసి ఒక 4 ఇచ్చింది ఒబ్బట్లు. ఫుల్ షక్ అంటే షక్ ఫ్రెండ్స్. ఏం చేయాలని అర్థం అయితే లేదు. ఫుల్ షక్ అయితే ఉంది. కరెంట్ ఇంకా రాలేదు, ఆవిడే పోయింది. వాన్ పడే కదా ఫ్రెండ్స్. దానికి వీళ్ళు చూడండి నేను కొత్త బాటిల్ తెస్తుంది డీమార్ట్లో. ఆ బాటిల్ ఎత్తుకొని ఆడుకొని నీళ్ళు తాగుతూ ఉండరు. ఆ బాటిల్లో తాగే కుస్తలేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఇది నూనె పోసకి అని చెప్పేసి తీసుకుంది. ఆంటీకి అందులో బాటిల్ బాగుంది, నూనె పోస్తే జిడ్డు కట్టుకొని ఇస్తుంది అనేసి నీళ్ళకి పెట్టుకొని ఇస్తుంది. నీళ్ళు తాగేకి పెట్టుకుంటాము అనేసి. బాగుంది కదా బాటిల్, ఎలా పాడేసేది అనేసి.
విష్కుత పలలం పలలం విష్కుత పిల్లలం పాటలు వస్తుంది నీకు ఇంకే అన్ని త్రుబలమే మీకు పోయి తిని పోండమ్మా పోండు పిన్న ఫ్రెండ్స్ పెట్టిస్తాము ఆమెటికి వాళ్ళకి భోజనం పెట్టించేసి నేను భోజనం తింటుని ఈ లాగ్ ఈ పొద్దుకి ఇంత కంప్లీట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ లాగ్లో మీట్ చేస్తాను. టాటా బై బై సీ యూ. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే లైక్ చేయండి మరేదండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ నాకు ఇంకా కొంచెం మోటివేట్ చేస్తుంది వీడియోలు చేసేదానికి. దానికి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్.